హలో గైస్, దిస్ ఈజ్ దేవా. ఈరోజు మీకోసం నేను ఖైదీ మంది బిర్యానీకి వచ్చాను. సో ఇక్కడ డెఫినెట్లీ మీరు ఫీల్ అవుతారు ఒక ఖైదీలాగా, ఎందుకంటే ఈ ఏరియా అట్మాస్ఫియర్ అంతా మీకోసం ఖైదీలా చేసి పడేశారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్స్ అనేది ఖైదీలానే బిహేవ్ అవుతారు. సో మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క కబోర్డ్ ఒక్కొక్క జైల్ లాగా మీకు తయారై ఉంటుంది. సో ఇక్కడ మినిమం థింగ్స్ వచ్చేసి 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 16 and 16 to 20, like that way going on jail mandi biryani. సో ఈ మంది బిర్యానీకి వచ్చినప్పుడు నా ఫీలింగ్ అయితే ఎలా ఉందంటే, ఒక వండర్ఫుల్ ఫీలింగ్. లైక్ ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఫేస్ చేయలేను ఒక ఫీలింగ్ అనమాట. ఒక ఖైదీలాగా ఆ బిర్యానీ సెంటర్కి వెళ్ళి ఆ బిర్యానీ టేస్ట్ చేయడం అనేది ఒక మార్వెలస్ ఫీలింగ్. సో నాకు ఈ ఫీలింగ్ చాలా బాగా నచ్చింది. ఇది మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. లైక్ నేను వెళ్ళేటప్పుడు మీరు చూస్తున్నారు స్లో మోషన్లో మంది బిర్యానీలోకి వెళ్తుంటే ఒక సైడ్ నుంచి పోలీస్ లాగా ఒక వ్యక్తి నన్ను లోపలికి నెడుతూ గేట్ వేస్తున్నాడు. ఇదొక అన్బిలీవబుల్ ఫీలింగ్ అనమాట. సో లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత వాట్ నెక్స్ట్ అని చెప్పి డిసైడ్ అవుతే, అరే బాబు నన్ను వదిలే అని చెప్పి 2-3 సార్లు నేను అడిగాను అనమాట. అయినా కానీ వాడు నన్ను వదలలేదు, ఎందుకంటే లోపల పడేసాడు కాబట్టి. సో ఇక్కడ మెనూ డిసిషన్కి వస్తే చాలా యావరేజ్గా ఉన్నాయి. బిల్స్ అనేది చాలా స్లో అంటే చాలా రెస్పెక్టివ్ వేలో ఉన్నాయి అన్నమాట రేట్స్ అనేవి. సో థింగ్స్ ఆర్ గుడ్, నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు ఆర్డర్ చేయాల్సిన విధానం ఎలా ఉంటుందంటే, బటన్ సిస్టమ్ ఉంటుంది. సో బటన్ సిస్టమ్ ద్వారా మీరు ఎంతైనా ఫుడ్ని ఆర్డర్ చేయొచ్చు. సో దెన్ ఏంటంటే ఫొటోస్ కోసం పోజులు ఇస్తున్న తరుణం అదే, ఎంజాయ్ చేయండి. దెన్ మై ఆర్డర్ వచ్చేసింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి సూప్ రెడీగా చేసామన్నమాట. సూప్ ఆర్డర్ ఇచ్చిన ఒక 15 మినిట్స్లో వాళ్ళు మాకు సూప్ అనేది రెడీ చేసి తీసుకొచ్చారు. సూప్ని మేము డ్రింక్ చేసాం. అది చాలా బాగుంది, పర్లేదు, నచ్చింది. నెక్స్ట్ థింగ్స్ మనం మాట్లాడుకుందాం. రైట్. సో సూప్ అనేది ఈ విధంగా రెడీ అవ్వడం అనేది మనం చూడొచ్చు వీడియోలో. పర్లేదు, నాట్ బ్యాడ్, పర్లేదు బాబాయ్, పర్లేదు, ఓకేనా, పర్లేదు, ఓకే. వాట్ నెక్స్ట్ we are to going the scenery of snacks, the bunch of snacks which are going here. Vegetable snacks and non-veg snacks are there. మన కోసం వీళ్ళు సర్వ్ చేస్తున్నారు నాన్-వెజ్ స్నాక్స్, దట్ ఈజ్ రొయ్యలు విత్ చేపలు. ఓ మై గాడ్, వచ్చేసింది మనం అనుకున్న మెనూ. దట్ ఈజ్ ద మంది బిర్యానీ ఆఫ్ ద జైల్ మంది. పట్టరా చిన్న, పట్టరా చిన్న, ఇసుకో అనుకుంటూ లోట్లు వేసుకుంటూ తినుకుంటూ కూర్చున్నాం. మంది బిర్యానీలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే, 10 మంది కలిసి కూర్చున్నాం, 4 కలిసి కూర్చున్నాం. మాత్రం తినేది ఒక్కటే కంచంలో, బాయ్, ఒక్కటే కంచం. దట్ ఈస్ ది స్పెషల్ ఆఫ్ మంది బిర్యానీ. సో ఫుడ్ అనేది డివైడ్ చేస్తున్నారు ఎందుకంటే గర్ల్స్ ఉన్నారు కాబట్టి. సో జెంట్స్ అనే వాళ్ళు మాత్రం ఈజీగా టేస్ట్ చేస్తారు ఎటువంటి కంచంలో పెట్టినా కానీ, ఎందుకంటే మనకు మొహమాటలు తక్కువ బాబాయ్. ఎంత ఎక్కువ తింటే అంత ఒంటి పట్టేస్తుంది, అంతే. దట్స్ ద గోయింగ్ ఆన్ రైట్ నౌ, ఓకే. సో నేను లొట్టలు వేసుకుంటూ తింటుంటే మా పక్కన ఉన్నాడు నన్ను వీడియో తీసుకుంటూ కూర్చున్నాడు. దట్స్ మీ దేవా. బాబాయ్ తిను, మొమ్మాట పడమో, తినమంటే నాగలి చూస్తూ వింటారా బాబు, బా అప్పుడే. అది అలా ఉంటుంది మరి మంది బిర్యానీ తోటి. సో వాట్ నెక్స్ట్, బిల్ తీసుకురారా బాబాయ్.